హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ ఇలా పద్మ. ఈరోజు మనం వీడియోలో మా అనకాపల్లి దగ్గరలో రాజుపాలెం గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి గుడి ఉందండి. చాలా బాగుంటుంది. బ్రహ్మాద్రి కొండపైన స్వామివారి గుడి ఉందన్నమాట. అదేవిధంగా అక్కడే పెద్ద ఆంజనేయ స్వామి గుడి, అలాగే వినాయకుడి గుడి, అదేవిధంగా ద్వాదశ సూర్యనారాయణమూర్తి మండపం, ధ్యాన మందిరం, ఈ మధ్య లక్ష్మీనారాయణ గుడి కూడా కడుతున్నారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ చెట్లు, చాలా బాగుంటుంది. అసలు ప్రకృతి అంతా కూడా అక్కడే గుడి ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో మేము వెళ్తున్నప్పుడు లక్ష్మీనారాయణ గుడి అక్కడ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. నేను అక్కడ చిన్న క్లిప్పింగ్ మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద లక్ష్మీనారాయణలో. సో మేము ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుంది గుడి. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉండడమే కాకుండా గుడి కూడా మనకి స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. సో మాఘమాసంలో చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ వస్తూ ఉంటారు. పిక్నిక్ స్పాట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతమంది వచ్చినా సరే లేదనకుండా కమిటీ వాళ్ళు మాత్రం మా బాబురావు గారు, బాబాయ్ గారు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అతిథులందరికీ కూడాను. అదేవిధంగా ఇక్కడ స్పెషాలిటీ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ వినాయకుడు ఉత్తర దిక్కున ఉంటారండి. ఎంతో స్పెషల్ అనమాట. ఉత్తరముఖంగా ఉన్న వినాయకుడు మనం పూజిస్తే చాలా మంచిది అనమాట. ఇక్కడ అశ్వత్థ వృక్షం ఉంది. అశ్వత్థ వృక్షం దగ్గర దక్షిణామూర్తి స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చే హయగ్రీవ స్వామివారు, నలుగురు కూడా మొత్తం అందరూ ఆ 4 దేవతామూర్తులు కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. అదేవిధంగా అఖండ దీపం, శ్రీ రామానుజాచార్యులు, ఇలా ఎంతో మహిమాన్విత మనుషులందరినీ కూడా చిత్రీకరణ చేసి అక్కడ మనకి ప్రతిష్ఠించారు. అలాగే ధ్వజస్తంభం కూడా ఉంది. సూర్యనారాయణ స్వామి గుడి మాత్రం ఎవ్వరూ కూడా మిస్ కాకుండా చూడండి, అనకాపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. సో మీకోసం నేను ఇది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది గుడి. ఎంతో ప్రశాంతంగా ఉందండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. సో చూడండి, మీరు కూడా స్వామి దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క గుడి వెనకాతల చిన్న లలితాదేవి అమ్మవారి యొక్క చిన్న మందిరం ఉంది. అదేవిధంగా స్వామివారి గుడి వెనకాతల ద్వాదశ సూర్యనారాయణమూర్తి యొక్క మందిరం ఉందండి. సో స్వామివారి గుడి చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు, చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది కదండి. అదేవిధంగా ఇక్కడ పావురాలు అవి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. స్వామివారి దర్శనానికి మన విశాఖపట్నం జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ మంది వస్తున్నారండి. సో చూడండి, తులసి ధ్యాన మందిరం, శ్రీ ద్వాదశ ఆదిత్య తులసి మందిరంలోకి మేము వచ్చాము. ద్వాదశ ఆదిత్య తులసి మందిరం లోపలికి వెళితే మనకి ఇలా ఉంటుంది. పైన మనకి జన్మరాశులు ఉన్నాయి, ఎదురుగా ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు. మనకి పక్కన చూస్తే ఎంతో స్వామివారి భక్తిలో మునిగిపోయినటువంటి మన రామానుజాచార్యులు గారు, అదేవిధంగా అన్నమాచార్యులు, మీరాబాయి, ఇలా ఎంతోమంది పుణ్యమూర్తుల యొక్క విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ పైన ఉన్న
జన్మరాశి కిందనే మనం కూర్చొని మన జన్మరాశి యొక్క మంత్రాన్ని కనుక మనం జపిస్తే ధ్యానం చేసుకున్నా ఎంతో మంచి ఫలితం ఉంటుందని, మన యొక్క రాశి శాంతి, మన నక్షత్రం అది శాంతి పడుతుందని పంతులు గారు అర్చకులు ఎంతో బాగా వివరించేశారు. అక్కడ మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఉంది చుట్టూ వాతావరణం. అది ఒక్కసారి మనం ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ చెప్పలేము. సో అలా చూడండి, స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. అవన్నీ కూడా పంచలోహ విగ్రహాలు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత చూడండి అలా చుట్టుపక్కలంతా కూడా ఎంత బాగుందో. చూశారు కదండి ఎంత బాగుందో స్వామివారి గుడి. రాజుపాలెం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి తప్పకుండా మీరు అందరూ వస్తారని, స్వామివారి ఆశీర్వాదం ఆయన అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో చూస్తారని కోరుకుంటున్నాను. సో మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి మధ్యలో దారిలోనే కొండపైకి వస్తున్నప్పుడు మనకి చాలా దేవతామూర్తులు గుడులు ఉన్నాయండి. నవగ్రహ మండపం, శ్రీ శివాలయం, నందీశ్వరుని ఆలయం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి. మీకు చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోలో వస్తాయి, అవి కూడా చూడండి. అలాగే మనం రథసప్తమి రోజున మన టీమ్స్ అందరూ కూడా కోలాటం వేసిన వీడియోస్ కూడా వస్తాయి, అవి కూడా చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.